ఇవాళ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ వరకు ఒక మంచి డైట్ ప్లాన్ అయితే చెప్తున్నానండి. సో మన కమెంట్ సెక్షన్లో అడిగారు. సో మీకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి పర్టికులర్గా. మీరు ఇది ఒక పేపర్లో నోట్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు జస్ట్ విన్నా కూడా సరిపోతుంది, చూసినా కూడా సరిపోతుంది. ఇక మండే టు సండే అండి మనము ఈ విధంగా ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఈజీ అవుతుందన్నమాట. ఈరోజు ఏం తింటే మంచిది అని చెప్పేసి. సో ఇది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అనమాట. అంటే ఉదయాన్నే నేను ఒక పౌడర్ చూపించాను కదండి, డ్రింక్ తాగితే మంచిది అని చెప్పి. సో ఆ పౌడర్కి ఆల్టర్నేటివ్గా కూడా ఉంది, చెప్తానండి. సో ఇవి సబ్జా గింజలు అంటారు కదండి, సబ్జా గింజల్ని ఒక గ్లాస్ వాటర్లోని నానబెట్టేసుకోవాలన్నమాట ఒక 15 మినిట్స్ వరకు. 15 మినిట్స్ తర్వాత అందులోని కొద్దిగా నిమ్మ చుక్కలు, అంటే నిమ్మరసం కొన్ని చుక్కలు యాడ్ చేసుకొని తాగొచ్చండి, హెల్త్కి చాలా మంచిది. సో ఇక బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలి, లంచ్ టైంలో ఏం తినాలి, డిన్నర్లో ఏం తినాలి అన్నది క్లియర్గా చెప్తాను చూడండి. ఇందులోని కొద్దిగా మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ టైం మీరు కొద్దిగంత డ్రై ఫ్రూట్స్ తినొచ్చండి, నో ప్రాబ్లం. సో నేను స్నాక్ది ఏం చెప్పట్లేదు, మెన్షన్ చేయట్లేదు. ఇక మార్నింగ్ వచ్చేసి డ్రింక్ తాగాలండి, అదేనండి ఈ సబ్జా గింజల వాటర్ కానీ, లేదంటే నేను చూపించాను కదండి పౌడర్ తోటి అది. ఇక రాగి దోశ మంచిదండి. సో డైట్లో రాగి దోశ అనేది చాలా మంచిది. ఇక ఆబ్వియస్లీ డ్రింక్ అండి, సబ్జా గింజల వాటర్ కానీ, లేదంటే ఇక మనం చూపించినటువంటి పౌడర్ వీడియో చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక నెక్స్ట్ డే వచ్చేసి జొన్న దోశ తినొచ్చండి. అంటే సేమ్ మనము బియ్యంతో దోశ ఎలా చేసుకుంటామో జొన్నలతోటి కూడా అలా చేసుకోవచ్చు. ఇక వెనస్డే అండి, అదే పడగడుపునే లేవంగానే డ్రింక్ తాగాలి. ఆ తర్వాత మిల్లెట్ ఉప్మా అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్స్డే ఆబ్వియస్లీ డ్రింక్ అండి, ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా డ్రింక్ తాగాలి. తర్వాత ఉప్మా తినొచ్చు. ఉప్మా కూడా మనకు గోధుమ నూకది కాబట్టి డైట్లో భాగంగా తినొచ్చు. ఇక ఫ్రైడే వచ్చేసి ఉప్మా. అదేవిధంగా మనము డైట్కి ఏదైతే మంచిదన్నది మనకు తెలిసే ఉంటుంది కదండి. పోహ అంటే అటుకులతోటి ఉప్మా లాగా చేస్తారు కదండి, అంటే ఇది ఉగ్గాని టైప్లో చేస్తారు కదండి, అది కూడా హెల్త్కి మంచిదే. సో నెక్స్ట్ సాటర్డే వచ్చేసి మనం నార్మల్గా పడగడుపుని డ్రింక్ తాగిన తర్వాత రాగి ఇడ్లీ అండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా హెల్తీ అండి, చాలా ఫిట్గా ఉంటారు, డే మొత్తం యాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్ సండే విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ సేమ్ యాజ్గా డ్రింక్ తాగాలి. ఆ తర్వాత వచ్చేసి మనం ఇడ్లీ తినొచ్చు, అంటే నార్మల్గా ఇడ్లీ తింటాం కదండి అది. ఇక లంచ్ విషయానికి వస్తే లంచేనండి చాలా ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా రాగి ముద్ద ఉంటుంది కదండి, సంగటి అంటారు. సో ఖచ్చితంగా సంగటి అనేది మన డైట్లో భాగంగా తీసుకోవాలి, చాలా ఫిట్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్, ఖచ్చితంగా ఫిట్గా ఉండాలనుకున్న వారికి బ్రౌన్ రైస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఆఫ్టర్నూన్ అదేనండి, ఇక బ్రౌన్ రైస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. పప్పు ఎక్కువగా పప్పు తినాలండి, అంటే పులుసు కూరలు, మసాలా కూరలు కాస్త తగ్గించాలి. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఎంత తీసుకుంటామో కర్రీ కూడా అంతే తీసుకోవాలండి. సో వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలాగా, లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి, ఓకేనా. పప్పు ఒక కప్పు తీసుకోవాలి, రైస్ ఒక కప్పు తీసుకోవాలి. అన్నం ఇంత పెట్టుకొని పప్పు కొద్దిగా వేసుకొని తింటూ ఉంటారు, అలా కాదండి. ఒక కప్పు రైస్కి ఒక కప్పు పప్పు తినాలి. నెక్స్ట్ మరుసటి రోజు కూడా బ్రౌన్ రైస్ తినొచ్చు, కొర్ర అన్నం తినొచ్చు, జొన్న అన్నం తినొచ్చు. అదేవిధంగా మరుసటి రోజు ఇక మళ్ళీ ఆబ్వియస్లీ రాగి సంగటి. ఇక సండే వరకు వచ్చేసరికి బ్రౌన్ రైస్తో పాటు చికెన్ కర్రీ తినొచ్చండి, ఆయిల్ అనేది తగ్గించుకొని. సో ఇక డిన్నర్ విషయానికి వస్తే చపాతీ కానీ రోటీ కానీ తినొచ్చు వితౌట్ ఆయిల్ అనమాట. సో ఆయిల్ అనేది ఎంత తగ్గిస్తే మన హెల్త్ అనేది అంత బాగుంటుందండి. సో ఇక చపాతీ రోటీనే మనము తింటూ ఉండాలన్నమాట. 6కి లోపాలమే తినాలండి, అంటే 6 కంటే ముందే తినాలి డిన్నర్. 6 తర్వాత ఇక తినడం అనేది తగ్గించుకోవాలి. కాస్త ఏదైనా ఫ్రూట్స్ అవి తినొచ్చండి. 6 నుంచి అంటే ఒక గంట గ్యాప్ ఇచ్చి 7 ఓ క్లాక్కి ఫ్రూట్స్ తినొచ్చు. ఈవినింగ్ కూడా ఖచ్చితంగా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తినండి, ఓకేనా. నైట్ పడుకోబోయే ముందు కాదండి, ఈవినింగ్ 6 అంతా మనం భోంచేసేయాలి. ఒక గంట గ్యాప్ ఇచ్చి 7 ఓ క్లాక్కి ఫ్రూట్స్ తినొచ్చు, బనానా కానీ యాపిల్ కానీ ఏదో ఒకటి, వాట్ ఎవర్ యూ లైక్, ఓకేనా. ఇది చపాతీ కానీ జొన్న రొట్టె కానీ నైట్ మ్యాక్సిమం చపాతీ లేదా జొన్న రొట్టె, ఓకేనా, లేదా రోటీ అంటే వితౌట్ ఆయిల్ అనమాట. చూడండి 6 అంతా మనము డిన్నర్ అయిపు చేసుకోవాలి. 6 తర్వాత ఇక ఏమీ తినొద్దండి, ఫ్రూట్స్ తినొచ్చు, అది కూడా ఒక గంట గ్యాప్ ఇచ్చి, ఓకేనా. ఈవినింగ్ కూడా ఫ్రూట్స్ తినండి. కాఫీ తాగే అలవాటు ఉన్నవారైతే మార్నింగ్ డ్రింక్ తాగుతాం కదండి, డ్రింక్కి మన టిఫిన్కి మధ్యలో తాగొచ్చు, ఓకేనా.
మినిమం డ్రింక్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి కాఫీ కానీ టీ కానీ తాగండి. ఓకేనా? సో మీకు ఇది యూస్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.